కథా స్రవంతి. నా పేరు అయ్యల సోమయాజుల ప్రసాద్, విశ్రాంత రసాయన శాస్త్ర శాఖాధిపతి, విశాఖపట్నం. నా కథా శీర్షిక స్థితప్రజ్ఞురాలు భారతమ్మ. చిన్నతనంలో తండ్రిని, యవ్వనంలో భర్తను, చివరి దశలో కొడుకును పోగొట్టుకున్న అభాగ్యురాలు ఈ భారతమ్మ. అంతకన్నా దురదృష్టం ఏ స్త్రీకి ఉండదు. ఆవిడ సంగతి నీకేం తెలిసే ప్రమీల, ఇప్పుడు అవసరం అయింది కాబట్టి తప్పదని చెప్తున్నాను అని సుశీలమ్మ కోడలితో అంది. సుమారు 70 సంవత్సరాల క్రిందట బిటివాడ అగ్రహారంలో నేను అది ఒకే రోజు తేడాతో పుట్టామే. అప్పుడు ఆసుపత్రులా పాడా, ఇంట్లో మంత్రసానే పురుడు పోసేసేది. ఇప్పట్లో ఉన్నన్ని సౌకర్యాలు ఏమి ఉండేవి కావు. ఆయుర్వేద డాక్టర్ ఇచ్చిన ఎరుపో పసుపో ద్రవాలు మరియు కాయం కట్టె అని అమ్మమ్మో తలచెడిన మేనతో ఇచ్చేవారు. పచ్చిబాలంతా ఇది చేయకూడదు అది చేయకూడదని చెప్పేవారు. భారతమ్మ తల్లి శకుంతలమ్మ 900 కడుపులో ఉన్నప్పుడే భర్త రామశర్మ మసూచికము, అవేనే స్ఫోటక మచ్చలు చూసావు, పెద్దమ్మవారు వచ్చి చనిపోయారు. ఆయన పోయిన 14వ రోజున భారతమ్మ పుట్టింది. తండ్రిని చూడకుండానే భూమిపై పడింది. ఏముంది, మానవ సమాజం కదా, నష్టజాతకురాలు, తండ్రిని పొట్టాన పెట్టుకుని భూమి మీదకి వచ్చింది అన్నారు జనం. ఇరుగు పొరుగుల అమ్మవారిలా చెప్పుడు మాటలు విని భరణం తీసుకుని పసిపిల్ల భారతమ్మతో పాటు తల్లి శకుంతల పుట్టింటికి నందివాడ అగ్రహారానికి తల్లిదండ్రులైన శంకరశాస్త్రి సుబ్బమ్మల పంచన చేరింది. ఆమె ఒక్కతే సంతానం కావడంచే శాస్త్రి గారికి శకుంతలంటే మహాప్రాణం. కూతురుతో పాటు మనవరాల్ని కూడా జాగ్రత్తగా చూసుకునేవారు శాస్త్రి సుబ్బమ్మ దంపతులు. భార్యతో మనవరాల్ని కూతుర్ని ఎవరేమన్నా ఊరుకో, ఇది సమాజం, మనం మాత్రం ప్రేమతో చూసుకుందాం అనేవారు. భర్త మాటను శిరసావహించిన సుబ్బమ్మగారు కూతుర్ని మనుమరాల్ని గారాభంగానే చూసుకునేది. కాలప్రవాహంలో 12 సంవత్సరాలు గడిచాయి. 2 రోజుల జ్వరంతో బాధపడిన సుబ్బమ్మగారు కూతురు శకుంతలను, మనుమరాలు భారతిని జాగ్రత్తగా చూసుకోమని భర్తకి చెప్పి ఈ లోకం నుంచి నిష్క్రమించారు. నిత్యాగ్నిహోత్రుడు శాస్త్రి గారు మనుమరాలు రజస్వల కాకుండా కూతురుతో భారతమ్మ విషయం, అదే వివాహ విషయం గురించి ప్రస్తావించి 10 సంవత్సరాల తేడా ఉన్న జగన్నాథానికిచ్చి 5 రోజుల పెళ్ళి ఘనంగా చేశారు. భారతమ్మ 14వ ఏట రజస్వల కాగానే మంచి ముహూర్తం చూసి అత్తింటి వారి దగ్గరికి పంపించారు. అత్తమామల దగ్గర ఎలా ఉండాలో చెప్పడం వలన 4 సంవత్సరాల్లోనే అత్తవారింట భారతమ్మ ఉండి 7వ నెల గర్భంతో ఉన్నప్పుడు పుట్టింటికి చేరింది. 17వ ఏటనే పండంటి మగబిడ్డని ప్రసవించింది. ఆదివారం భానుసప్తమి పూట
మగపిల్ల పుట్టాడని 3వ నెలన బాలసాలలో వారికి సూర్యనారాయణ అని పేరు పెట్టి 5వ నెలలో సంక్రాంతి పండుగైన వెంటనే 2 ఎడ్ల బళ్ళపై అత్తవారింటికి భర్తతో సహా భారతమ్మ ప్రయాణమైంది. మొదటి ఎండ్ల బడ్డి చక్రం కింద రాయి తగలడంతో తిరగబడి భర్తతో పాటు ఒడిలో ఉన్న కొడుకు పడిపోవడం, 2వ బండిలోని శాస్త్రి గారు మిగతా బంధుగణం వచ్చే లోపునే భారతమ్మ భర్త ఈ లోకాన్ని శాశ్వతంగా వదిలి పరలోకానికి వెళ్ళిపోవడం, ఆమె చేతిలో పిల్లాడితో తాతగారి పంచన చేరిపోవడం ఇవన్నీ జరిగాయి. ఇక అల్లుడు పోయాడన్న బెంగతో 40 రోజుల్లోనే తల్లి మరియు తాతగారు 10 రోజుల తేడాతోనే పరమపదించారు. అప్పటి నుంచి పిల్లాడిని కంటికి రెప్పలా పెంచుతూ పొలం మీద వచ్చే డబ్బులతో కొడుకు సూర్యాన్ని ఇంజనీరింగ్ చెప్పించారు భారతమ్మ. అమ్మ పడిన కష్టం, జీవితము నేర్పిన అనుభవాలు, వీటి వలన మంచి నడత కలిగి ఇంజనీరింగ్లో బంగారు పతకం సూర్యం సాధించాడు. ఆ తరువాత దేశభక్తి, ఉన్నతాశయాలు కలిగిన వాడవుటచే ఆర్మీలో ప్రవేశించి ఇంతింతై బొటుడింతై అన్నట్లు 26 ఏళ్లకే ఉన్నత పదవి సంపాదించాడు. పండగలకి వచ్చినప్పుడు కొడుకుతో, ఇక 26 ఏళ్ళు వచ్చాయి, పెళ్లి చేసుకుని మన వంశం నిలబెట్టాలిరా అని తల్లి అంటే, తప్పకుండానమ్మా అని తిరుగు ప్రయాణం అయ్యాడు. 2 నెలల తర్వాత పెళ్లి చూపులకు తల్లి రమ్మంటే కాదనక స్వంత ఊరికి బయలుదేరడానికి సన్నద్ధమయ్యాడు. అవి 1971 బంగ్లాదేశ్ విమోచనకై స్వర్గీయ ఇందిరాగాంధీ ప్రధానమంత్రిగా ఉన్న సమయంలో పాకిస్తాన్కు మనకు మధ్య యుద్ధమేఘాలు కమ్ముకున్నాయి. ఎవరికీ సెలవులు ఇవ్వకూడదు, అందువలన తర్వాత వస్తాను అన్న మాట సూర్యం తల్లి భారతమ్మతో ట్రంకాల్ ద్వారా చెప్పాడు. జాగ్రత్తరా నాయనా, నా ఆయుష్ కూడా పోసుకో, దీర్ఘాయుష్మాన్ భవ అని తల్లి దీవెన పొందాడు. యుద్ధం జరుగుతున్న సమయంలో తన క్రింద ఉన్న హవల్దార్ రణబీరును రక్షించడానికి దేశం కొరకై సూర్యం ప్రాణత్యాగం చేశాడు. ఈ వార్త 2 రోజులకు గాని భారతమ్మకు తెలియలేదు. పక్కనున్న ఆచార్య మాస్టర్ ద్వారా తెలుసుకొని అచేతనురాలై ఉంది. ఇప్పటికీ ఎవరికైనా బాధ వచ్చినా సంతోషమైనా ఒకేలా ఉంటుంది. ఎప్పుడు పరమాత్మ నిర్ణయం అవుతుందో అప్పుడు ఈ జీవన ప్రయాణం పూర్తవుతుంది అని గీతలో కృష్ణ పరమాత్మ అర్జునునికి బోధించిన స్థితప్రజ్ఞురాల్లాగా జీవితాన్ని గడుపుతున్నదే ప్రమీల అని అత్తగారు చెప్తున్నప్పుడు కంటికి ఏమాత్రము కనిపించని విధంగా నీటి పొరలు కమ్ముకుని ఏ స్త్రీకి కూడా ఈ విధమైన బాధ కలిగించకు,
భగవంతుడా అని సుదీర్ఘమైన నిట్టూర్పును విడిచి మనసులో నిజంగా భారతమ్మ స్థితప్రజ్ఞురాలే అని ఆర్ద్రత నిండిన హృదయంతో మనస్సులోనే చేతులు జోడించి భారతమ్మకు నమస్కరించింది. లోకా సమస్తా సుఖినో భవంతు. స్వస్తి. ఈ వీడియోని లైక్ చేయండి, మీ మిత్రులందరికీ షేర్ చేయండి. మరిన్ని మంచి కథలు వినిపించడానికి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉండే బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే ఇలా అప్లోడ్ చేసే వీడియోల వివరాలన్నీ కూడా మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ ద్వారా తెలుస్తాయి. ఎప్పుడు మీ అభిమానాన్ని కోరుకునే పప్పు భోగారావు. సర్వే జనాః సుఖినో భవంతు. కథా స్రవంతి.